హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మన టాపిక్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్లో 10th క్లాస్ రియల్ నెంబర్స్ ఫస్ట్ చాప్టర్ ఎక్సర్సైజ్ 1.1. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. కొన్ని నెంబర్స్ ఇచ్చారు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా కనుగొనాలి. మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రైమ్ నెంబర్సే. ప్రైమ్ నెంబర్స్ అంటే వన్ అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్ని కలిగి ఉన్నదాన్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. సో ఫస్ట్ క్వశ్చన్ 140 ఇచ్చారు. 140, దీన్ని 140 ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ 2 కదా. 2 ఎన్నిసార్లు వెళ్తుంది? ఇది 270. నెక్స్ట్ 2 అగైన్ 2 35. ఈ 35 అనేది 3తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ 5 7 7కి 1. ఇక్కడ ఇది అవసరం లేదు, ఈ స్టెప్ డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏమేమి వచ్చినాయి? 140 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7 వచ్చింది. ఇక్కడ 2 ఇంటూ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 స్క్వేర్ అవుతుంది, ఇంటూ 5 ఇంటూ 7. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 156 ఇచ్చారు. దీన్ని కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా రాసుకోవాలి. 156, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2తో డివైడ్ చేస్తే 2 7 16, 2 8 అగైన్ 2 3 6 19 39 అనేది ఓన్లీ 13 టేబుల్తో డివైడ్ అవుతుంది. 3తో డివైడ్ అవుతుంది. 3 1 3 13 13 ఈజ్ అ ప్రైమ్ ఫ్యాక్టర్, సో 13 వస్తుంది. 13కి 13 1 ఆన్సర్ ఏమొచ్చింది? 156 ఈక్వల్ టు ఏమేమి వచ్చినాయి మనకి? 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 13 వచ్చింది. సో 2 ఇంటూ 2 2 స్క్వేర్, 3 ఇంటూ 13. నెక్స్ట్ క్వశ్చన్ 3825. ఇక్కడ మనము 2తో డివైడ్ చేయలేము, సో లాస్ట్లో ఎండ్లో 5 ఉంది కాబట్టి 5 తీసుకుందాం. ఇక్కడ 3తో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేసుకుందాం. ఫస్ట్ 3 8 10, సో 5 15, సో అవుతుంది. 3తో డివైడ్ అవుతుంది. 3 1 3 2 6 అవుతుంది కదా. 2 3 7 1 21 15 అంటే 5 అవుతుంది. అగైన్ నెక్స్ట్ 3తో డివైడ్ చేద్దాం. 3 4 12, ఇంకా 7 అంటే 3 2 6 1 5 3 5. నెక్స్ట్ 5తో డివైడ్ చేద్దాం. 5 8 40 2 5 5 5. అగైన్ 5తో డివైడ్ చేద్దాం. 5 1 5, ఇక్కడ 3 ఉంటుంది. 17 అనేది ప్రైమ్ నెంబర్, సో 17 1. ఇక్కడ ఏమొచ్చినాయి మనకి? 3825 ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 17. దీన్ని మనం ఎట్లా రాయొచ్చు? 3 ఇంటూ 3 3 స్క్వేర్, 5 ఇంటూ 5 5 స్క్వేర్ ఇంటూ 17. నెక్స్ట్ క్వశ్చన్ 5005. నెక్స్ట్ ఏమి ఇచ్చారు మనకి? 5005 ఇచ్చారు. ఇది 5తో డివిజిబుల్ అవుతుంది. 5 1 0 0 1. నెక్స్ట్ ఇది 7తో డివిజిబుల్ అవుతుంది. 7 1 7 3 0 మిగులుతుంది. 7 4 28 2 1 7 3 21. నెక్స్ట్ ఇది 11తో డివిజిబుల్ అవుతుంది. 11 1 11 3 3 33 11 3 33. 13 అనేది ప్రైమ్ నెంబర్, సో 13 1 13. మనకేమొచ్చాయి? 5005 ఈక్వల్ టు ప్రైమ్ నెంబర్స్ ఏమొచ్చాయి? ప్రైమ్ ఫ్యాక్టర్స్ 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13. నెక్స్ట్ క్వశ్చన్ 7429.
7,429 ఇచ్చారు మనకి. 7429. ఇక్కడ లాస్ట్లో మనకి ఇది మనం దీన్ని చూసినట్లయితే 17, 19, 23 అనే ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్ ఇది. సో ఫస్ట్ 17తో డివైడ్ చేసుకుందాం. 17 4 68. 68 కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది, 2 + 6 వస్తుంది, 62 ఉంది. 17 3 51. నెక్స్ట్ ఇక్కడ 7 7 17 7. నెక్స్ట్ 19తో డివైడ్. 19 2 38. ఇక్కడ 5 వస్తుంది. 19 3 57. సో 23 is a prime number. 23 1s ఏమొచ్చింది మనకి 7429 = 17 × 19 × 23. Please like, share and subscribe. Thank you.